టైం ట్రావెల్ చేసి ఇద్దరు వ్యక్తులు బై మిస్టేక్ గా 18వ శతాబ్దంలో ఇరుక్కున్నారు. ఇక్కడ నల్ల వ్యక్తులని ఎలాగ ట్రీట్ చేసేవారంటే సంతలో పశువులని కొనేలాగా కొనుక్కునేవారు. వీళ్ళిద్దరి అండర్వేర్స్ చూడడానికి చాలా వింతగా ఉంటాయి. ముందు వీళ్ళకి ఇలా అనిపిస్తుంది, ఇక్కడ ఏదో ఫిల్మ్ షూటింగ్ జరుగుతోందని. ఒక వ్యక్తి ఇతనితో ఇలా అడుగుతాడు, బాబాయ్ ఇక్కడ కెమెరా ఇక్కడ ఉందని. దీంతో యజమాని అతన్ని కర్రతో కొడతాడు. తెల్ల వ్యక్తులు ఇక్కడికి వచ్చి వీళ్ళని జాగ్రత్తగా చూసేవారు. వీళ్ళు కూలి పని చేయడానికి సరిపోతారా లేదా అని. వీళ్ళిద్దరి బాడీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దీంతో వీళ్ళని ఎవరు కొనుక్కోవడం లేదు. ఎందుకంటే వీళ్ళు పొలాలలో పని చేయడానికి పనికి రారు. వ్యాపారి వీళ్ళిద్దరిని అమ్మడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. $1 ఇచ్చి వీళ్ళిద్దరిని తీసుకొని పోండి అన్నా కూడా ఎవరు వీళ్ళని కొనుక్కోవడం లేదు. కోపంతో యజమాని సైనికులతో ఇలా చెప్తాడు, వీళ్ళిద్దరిని లేపేయండి, వీళ్ళు దేనికి పనికి రారు అని. సడన్ గా అప్పుడే ఒక దయగల యజమాని వీళ్ళిద్దరిని కొనుక్కుంటాడు. దాని తర్వాత వీళ్ళిద్దరిని గుర్రానికి కట్టి లాక్కొని వెళ్తారు. యజమాని మైక్ ని పొలంలో పని చేయడానికి పంపిస్తాడు. ఇంకా టామ్ ని వంటగదిలో పని చేయడానికి పంపిస్తాడు. టామ్ యజమాని ముందర ఇలా మాట్లాడతాడు, మేమిద్దరం ఎటువంటి రూల్స్ ని బ్రేక్ చేయలేదు, మరి మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారని. సూపర్వైజర్ టామ్ ని వెనకాల నుంచి కొట్టి ఇలా చెప్తాడు, నోరు మూసుకొని యజమాని చెప్పినట్లు పని చేయరా అని. సూపర్వైజర్ మైక్ ని పొలంలో పని చేయడానికి తీసుకుని వెళ్తాడు. నిజానికి మైక్ కష్టపడి పని చేసేవాడు కాదు, జల్సాగా తిరుగుతూ తన జీవితాన్ని గడిపేవాడు. దీంతో ఇతను పని నుంచి తప్పించుకోవడానికి తనకు గాయమైనట్లు నటించేవాడు. సూపర్వైజర్ కోపంగా ఇలా చెప్తాడు, నువ్వు ఎట్లాగైనా సావు, నాకు అదంతా అవసరం లేదు, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత పని చేయాల్సిందే అని. ప్రతి శుక్రవారం నాడు ఈ బానిసలకు బైబుల్ చదివి వినిపించేవారు. నిజానికి ఇదంతా వీళ్ళని బ్రెయిన్ వాష్ చేయడానికి ఇలా చేసేవారు. టామ్ ప్రీస్ట్ తో ఇలా అడుగుతాడు, దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగా చూసేటప్పుడు మరి ఎందుకు నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు అని సమాజంలో తేడాలు. టామ్ మాటలని విని అక్కడున్న బానిసలందరూ టామ్ చెప్పిందే కరెక్ట్ అని అంటారు. ప్రీస్ట్ కోపంగా బైబిల్లో ఏదో ఒక పేజీని చూపించి ఇలా చెప్తాడు, చూడరా సరిగ్గా చూడు, ఇక్కడ ఆ దేవుడు చెప్పాడు నల్ల వ్యక్తులు తెల్ల వ్యక్తులకి సేవ చేయాలి అని. టామ్ బైబిల్లో రాసి ఉన్న దానిని చూసి ఇలా చెప్తాడు, సార్ మీరు చెప్పిందంతా రాంగ్, అటువంటిది దీనిలో ఎక్కడ లేదని. ప్రీస్ట్ టామ్ మాటలని విని షాక్ అయిపోతాడు, ఏందిరా ఈ బానిసకి చదవడం కూడా వచ్చా అని.